హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టినిటెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీ మెయిల్లో ఫైల్స్ అప్లోడ్ చేయడం ఎలా అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. దానికోసం మీరు ఏం చేయండి అంటే మీ మొబైల్లో జీమెయిల్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ పెన్సిల్ బటన్ ఉంది కదా, ఓపెన్ చేయగానే అయితే పెన్సిల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానికన్నా ముందు మీరు ఏదైనా ఒక మెయిల్కి లాగిన్ అయి ఉండాలి ఖచ్చితంగా. మెయిల్ ఓపెన్ చేయగానే అడుగుతుంది లాగిన్ కాకపోతే. మీరు లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేయండి అంటే ఈ 2 దగ్గర మీరు ఎవరికి మెయిల్ పంపాలనుకుంటున్నారో వాళ్ళ జీమెయిల్ని టైప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు సబ్జెక్ట్ అని ఉంది కదా, ఈ సబ్జెక్ట్ దగ్గర మెయిల్ టాపిక్ దేని గురించి అని అది రాయండి ఫ్రెండ్స్. అండ్ కంపోజ్ మెయిల్ ఉంది కదా, ఈ కంపోజ్ మెయిల్ దగ్గర మెయిల్ రాసుకోండి. అండ్ ఇంకా దీనికి ఏమైనా అటాచ్ ఫైల్స్ సెండ్ చేయడం కాబట్టి ఇక్కడ ఒకటి రింగ్ లెక్క ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేశారనుకోండి అటాచ్ ఫైల్ అని అడుగుతుంది. అటాచ్ ఫైల్కి వెళ్ళి ఇక్కడ మీరు ఇలా ఓపెన్ చేశారనుకోండి, మీ ఏ ఫోల్డర్లో మీ ఫైల్ ఉంది అని సెర్చ్ చేసుకొని కూడా మీరు అటాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను ఏదైనా ఒక ఫోటో అప్లోడ్ చేస్తాను చూడండి. ఏ ఫైల్ అయినా అప్లోడ్ చేయొచ్చు, ఏ ఫైల్ అయినా సెండ్ చేయొచ్చు అన్నట్టు. నేను ఈ ఫోటో సెండ్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ నేను పిక్ అని పెడతాను. అండ్ కంపోజ్ మెయిల్ అంటే ఏదో ఒకటి ఇలా రాస్తాను. అంటే మీరు కంపోజ్ మెయిల్ కాడ మీకు కావాల్సింది మీరు రాసుకోండి. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ కాడ అది దేని గురించి అని అది రాయండి. అండ్ అటాచ్ ఫైల్ అనేది మాత్రం ఈ రింగ్ మీద క్లిక్ చేసి అటాచ్ ఫైల్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇన్సర్ట్ ఫ్రమ్ డ్రైవ్ కూడా ఉంది, మీ గూగుల్ డ్రైవ్లో ఉంటే వాటిని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ సెండ్ బటన్ క్లిక్ చేయండి. సెండ్ బటన్ క్లిక్ చేయగానే వాళ్ళకి సెండ్ అయిపోతుంది. ఒకవేళ మీ మెయిల్లో మీరే ఫైల్స్ పెట్టగలనుకోండి, ఇక్కడ పైన ఏ మెయిల్ అయితే ఉందో కింద కూడా అదే మెయిల్ టైప్ చేయండి. అండ్ అదే విధంగా అటాచ్ ఫైల్ టైప్ చేయండి. అండ్ ఇక్కడ పిక్ దేని గురించి, ఆ ఫైల్ దేని గురించి అని సబ్జెక్ట్ పెట్టుకొని సెండ్ బటన్ క్లిక్ చేయండి. సెండ్ బటన్ క్లిక్ చేశారనుకోండి, దానికి అది మీకు సెండ్ అయిపోతుంది. అది మీ మెయిల్లో స్టోర్ అయిపోతుంది అన్నట్టు. ఇలా చాలా అంటే చాలా ఈజీగా మనం సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కావాలంటే ఇక్కడ చూడండి, నేను ఒకటి సెండ్ చేస్తాను. అండ్ నేను మళ్ళీ ఒక పిక్ అప్లోడ్ చేస్తాను చూడండి. ఓకే, సబ్జెక్ట్ అది ఇదేం టైప్ చేయట్లేదు ఫ్రెండ్స్. చేశాను, సెండ్ క్లిక్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది మన దాంట్లోనే సెండ్ అయ్యి ఆ ఫైల్ మన దాంట్లో స్టోర్ అయి ఉంటుంది అన్నట్టు. నేను ఆల్రెడీ సెండ్ చేశాను. ఇక్కడ కొంచెం స్లో ఉంది ఫ్రెండ్స్. ఈ పిక్ ఆల్రెడీ మీ దాంట్లో స్టోర్ అయిపోతుంది అన్నమాట. ఇలా చాలా అంటే చాలా ఈజీగా మనం ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మెయిల్లో మనం మెయిల్ని ఇలా సెండ్ చేయొచ్చు అన్నట్టు ఫైల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.